ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ప్రెజెంట్ అయితే బాగానే ఉంది. అంతగా ఓటీటీలో కూడా ఏం ప్రెజెంట్ అంతగా ఏం బాగాలేదు. కానీ లాస్ట్ బేబాక్ వెళ్ళిపోయింది కదా, అందరికీ అది బాధాకరమైన విషయమే. కానీ వంట వండేదానికి ఎవరు లేరు బిగ్ బాస్ హౌస్లో. ఇంకొకటి ఏంటంటే మణికంఠని అందరూ కార్నర్ చేసి మాట్లాడుతూ ఉన్నారు. అది అందరూ కలిసిమెలిసి ఐకమత్యంగా ఆడితే బాగుంటుంది అనేసి నా ఫీలింగ్. నెక్స్ట్ ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు అనుకుంటున్నారు? మోస్ట్లీ నాకు తెలిసి శేఖర్ భాష ఎలిమినేట్ అయిపోతాడు అనుకుంటున్నాను. ఇప్పుడు అంటే మణికంఠ అన్నారు కదా, ఆయన రియల్గా అలానే మాట్లాడుతున్నారా లేకపోతే నటిస్తున్నారా? మీకు ఎలా అనిపిస్తుంది? అంటే తను బయట ఫేస్ చేసిన సిచ్యువేషన్ ప్రాబ్లమ్స్ అన్నీ లోపల చెప్పుకున్నాడు. అది అందరికీ సింపతిగా క్రియేట్ అయింది. సో అది వాళ్ళు తీసుకోలేకపోతా ఉన్నారు. బేబాకి ఎలిమినేట్ అయింది కదా, ఎలా అనిపిస్తుంది మీకు? చాలా బాధాకరంగా అనిపిస్తుంది. ఎందుకలా? బాగా ఆడుతుంది కదా. ఓకే, నెక్స్ట్ ఎలిమినేషన్ ఎవరు అనుకుంటున్నారు మీరు? బాబా భాస్కర్. బాబా నాగమణికంఠ గురించి మీకు ఐడియా ఉంది కదా, ఆయన సింపతి గెయిన్ చేస్తున్నాడా లేదా ఆయన బిహేవియర్ అంతేనా? మీరు ఏమనుకున్నారు ఆయన మీద ఒపీనియన్? సింపతి గెయిన్ చేస్తారు. సింపతి గెయిన్ చేస్తున్నారు. టాస్క్ ఎవరు బాగా ఆడతారు? నైనిక, ప్రేరణ. థ్యాంక్ యూ. బేబక్ ఉండే కానీ వెళ్ళిపోయింది, అందుకని బేబక్ కోసం చూస్తున్నారు ఎన్ని రోజులు మీరు?